18వ తారీఖున బీసీ రిజర్వేషన్ 42% కావాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలు బంద్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని పార్టీలు సంయుక్తంగా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. భారతీయ జనతా పార్టీ తరఫున కూడా రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు మేరకు అన్ని పార్టీ శ్రేణుల్లో అన్ని స్థాయిల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ క్రమంలో సత్తుపల్లిలో జరిగినటువంటి బంద్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంత ప్రేరేపిత మరి అసాంఘిక శక్తులు కొంతమంది మరి రకరకాలుగా కార్యక్రమాలు చేసి టార్గెట్ చేసి టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి బానోత్ విజయ్ కుమార్ని మరి అక్కడ నాయుడు రాఘవరావు ఇతరులు అందరూ మరి నంబూరు రామలింగేశ్వరరావు ఈవి రమేష్ ఇట్లా చాలామంది కార్యకర్తలను అక్కడ దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేసిన క్రమంలో ఫిజికల్గా బానోత్ విజయ్ మీద మరి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆ పేరుతో తిరుగుతున్నటువంటి కొంత అసాంఘిక వ్యవహారాలు చేస్తున్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆ రకంగా మరి ఇతని మీద భౌతికంగా దాడులు చేయటం, ఆయన తీవ్రంగా గాయాలు కావటం, సత్తుపల్లిలో ట్రీట్మెంట్ జరిగి ఈరోజు ఖమ్మం రాత్రి షిఫ్ట్ చేసినటువంటి నేపథ్యంలో బానోత్ విజయ్ని పరామర్శించడానికి రాష్ట్ర కమిటీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున నేను రావటం జరిగింది. వారి పరిస్థితి కొంత 2-3 రోజులు ట్రీట్మెంట్ డాక్టర్ వెంకటేశ్వర గారు వారు చెప్పిన ప్రకారం మరి అండర్ మెడికల్ ట్రీట్మెంట్. ఏదేమైనా ఇట్లాంటి ఇన్సిడెంట్లు ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరూ కూడా ఖండించాల్సినటువంటి ఇష్యూ. ఇప్పటివరకు అరెస్టు కూడా చేయలేదు. ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నారో, ఎవరైతే దోషులు ఉన్నారో తక్షణం వాళ్ళని మరి పోలీస్ శాఖకి నేను విజ్ఞప్తి చేస్తున్నా. డీజీపీ గారి దృష్టికి కూడా తెచ్చాం, సిపి గారి దృష్టికి కూడా తెచ్చాం. వాళ్ళని తక్షణం కస్టడీలో తీసుకొని చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తాం. ఇలాంటిది ఈ ప్రాంతంలో సత్తుపల్లి కానీ ఇతర ఎక్కడా కూడా ఇలాంటి వ్యవహారాలు ఎప్పుడు లేకుండే ఈ కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు స్థానికంగా ముఖ్య కాంగ్రెస్ నాయకులు. ఇది మంచిది కాదు, ఆరోగ్యకరం కాదు. ప్రజాస్వామ్య అవధిలో రెచ్చగొట్టొద్దు. ఎవరికి వాళ్ళు అందరం కూడా సంయుక్తంగా మరి యొక్క ఏదైతే ఇష్యూ ఉందో భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యంగా బీసీ వర్గాలకు కానీ అట్టడుగు వర్గాలకు న్యాయం చేసింది మోడీ గారి ప్రభుత్వంలో. బీసీ కమిషన్ కూడా రాజ్యాంగ పద్ధతి ఇచ్చింది. అనేక రకాలుగా ఇలా కేంద్ర కేబినెట్లో 27 మంది మరి వెనుకబడిన వర్గాల మంత్రులు ఉన్నారు. కాబట్టి ఓటు బ్యాంకు రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ చేసే అడావుడి తప్పితే చిత్తశుద్ధి లోపించింది. కాబట్టి అయినప్పటికీ మరి అక్కడ వెనుకబడిన తరగతుల ప్రయోజనార్థం భారతీయ జనతా పార్టీ కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చింది. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకోవాలనేదే మా యొక్క విజ్ఞప్తి. కాబట్టి ఈ రకంగా ఏదో ఆధిపత్యం వ్యవహారం చేసి ఏరుగట్లలో కూడా అదే రకమైన ఇన్సిడెంట్ ఇందిరమణులలో చేశారు. అధికారం ఉందని విచ్చలవిడిగా చేస్తే ఇట్లాంటి అధికారులను చాలామంది చూసాం. ఇట్లాంటి మంత్రులు, ఇట్లాంటి పరిపాలన చాలా చూసాం. కానీ ప్రజాస్వామ్యంలో ఇట్లాంటిది నడవదు. భౌతిక దాడులు దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.